చంద్రబాబు నాయుడు గారి మీద అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు కొంతమంది సీఏ రేంజ్ కావచ్చు, లేదా డీఎస్పీ రేంజ్ కావచ్చు, కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగానే ఆయన మీద తిరగబడేవారు. ఎక్కడ రోడ్ షో చేసినా కానీ నిబంధనలు లేవని దానికి సంబంధించిన పత్రాలతోటి ఆయనైతే ఆపేవారు. అసలు ముందుకు వెళ్ళనిచ్చేవారు కాదు. రాజమండ్రిలో కూడా చూసాం మనం. అప్పట్లో ప్రచారం నిమిత్తం రాజమండ్రిలోని చాలా పెద్ద గందరగోళం అయింది. పోలీసులకి అదేవిధంగా టీడీపీ వర్గీయులకి తోపులాట చాలా గందరగోళమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అసలు ఆ రోడ్డు మీదకే రానివ్వకుండా పోలీసులందరూ కూడా అడ్డుకున్నారు. ఇదే కాదు, చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారికి అడ్డంగా నిలబడిన పోలీసులు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే అప్పట్లోని ఏదైతే ఫైబర్ కేసు ఉందో ఆ ఫైబర్ కేసు సంబంధించిన విషయంలో కూడా ఆధారాలు ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటే అరెస్ట్ చేశారని చెప్పేసి టీడీపీ నేత అందరూ కూడా చెప్తున్నారు. ఆ ఎస్పీ గురించి మీ అందరికి తెలిసిందే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లోని ఈ కానిస్టేబుల్స్ భర్తీ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళ యొక్క పాసింగ్ అవుట్ పీరియడ్కి వెళ్ళారన్నమాట. వాళ్ళకి పత్రాలు అందజేయడానికి వెళ్ళారన్నమాట, విధుల్లోకి తీసుకోవడానికి. ఆ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, పోలీసులు అంటే సమాజంలోని గౌరవప్రదమైన ఉద్యోగం, ఒక వ్యవస్థ అది. అటువంటి దాన్ని కొంతమంది భంగపరుస్తున్నారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు దాన్ని అందరూ కూడా గుండుపోటుగా అప్పట్లో చిత్రీకరించారు. కానీ అక్కడ రక్తం మరకలు అన్నీ కూడా ఉన్నాయి. ఆ రక్తం మరకలు అన్నీ కూడా కడిగించేశారు. సీఏ గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు సీఏ గారిని అడిగారంట. సీఏ గారిని అడిగితే ఏంటంటే అక్కడ రక్తం మరకలు గట్ట ఉండాలి కదా అంటే, ఏం లేదు నాకు తెలియదండి అన్నారంట. ఆల్రెడీ సీఏ గారికి తెలిసంట ఆ విషయం, రక్తం మరకలు అన్నీ కూడా కడిగేశారని. మరి ఇటువంటి వ్యవస్థలోని ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు, మీరు ఇటువంటి వ్యక్తుల్లాగా తయారవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖంగా అయితే ఈ వ్యాఖ్యలు చేశారన్నమాట.